ప్రాణాలు సైతం లెక్క చేయకుండా క్షతగాత్రులను మార్కాపురం సిఐ సుబ్బారావు కాపాడారు. మార్కాపురం మండలం రాయవరం మెడికల్ కళాశాల వద్ద జరిగిన రోడ్డు సమాచారాన్ని తెలుసుకున్న సిఐ సుబ్బారావు వెంటనే అగ్నికి ఆహుతైన బస్సు ఎక్కి క్షతగాత్రులను బయటకు తీయడంలో కీలక పాత్ర పోషించారు. బస్సులో ఒకవైపు మంటలు వస్తున్నాయి, మరోవైపు క్షతగాత్రులను బయటకు తీసేందుకు అహర్నిశలు శ్రమించిన క్షతగాత్రులను బయటకు తీశారు. రైట్, ఇక దీనిపై మనతో మాట్లాడటానికి మార్కాపురం సిఐ సుబ్బారావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే మంటల్లో చాలా మంది కాలిపోతుంటే మీరు రక్షించారు. చూసిన వాళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్. మీరు ఒక రియల్ హీరో అని కూడా అంటున్నారు సార్. మీకేమనిపిస్తుంది సార్? థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి కాల్ రావడం జరిగింది. టిప్పర్ అను బస్సు కొంచెం యాక్సిడెంట్ జరిగింది, దానివల్ల ఫైర్ వస్తుందని చెప్పిన తర్వాత అటువైపు వెళ్తే మహేష్ అనే వ్యక్తి కాల్ చేయడం జరిగింది మేడం. ఇమీడియట్ గా మేము విత్ ఇన్ 7 minutes లో సీన్ ఆఫ్ అఫెన్స్ కి రీచ్ అయ్యాము. రీచ్ అయ్యి అప్పటికే చూస్తుంటే సీన్ చాలా దయనీయ హృదయ వినాయక పరిస్థితుల్లో కేకలేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఆ ఎగ్జిట్ డోర్ ని కొంతమంది ఓపెన్ చేశారు. పక్కన ఇంకొక దాన్ని ఆ బ్రేక్స్ గ్లాసెస్ బ్రేక్ చేసి మాక్సిమం ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల కనిపిస్తున్న వాళ్ళందరినీ కూడా ఫస్ట్ లో వాళ్ళని బయటకు తీసి అంబులెన్స్ మా పోలీస్ వెహికల్ ద్వారా నేను మా ఫైర్ ఆఫీసర్ అయిన రామకృష్ణ సివిలియన్స్ సహాయంతో వెంకటేశ్వర్లు వీళ్ళతో డ్రైవర్ అయిన లక్ష్మి వీళ్ళతో కొంతమందిని హెల్ప్ తీసుకుని వాళ్ళని రక్షించడం జరిగింది మేడం. దీనిలో అందరూ కూడా చాలా దయనీయమైన స్థితి, మాక్సిమం ఉన్న దానిలో మనం సేవ్ చేయగలిగాం మేడం. థ్యాంక్ యూ సార్. మీకు అసలు ఏ సమయానికి సమాచారం అందింది సార్? మార్నింగ్ 6 o'clock మేడం. 6.4 minutes కి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సివిలియన్స్ కాల్ చేశారు. కాల్ చేసిన విత్ ఇన్ 7 minutes లో మేము సీన్ ఆఫ్ అఫెన్స్ కి రీచ్ అయ్యాం మేడం. సార్, ఇప్పుడు కొంతమంది అయితే క్షతగాత్రులు హాస్పిటల్లో ఉన్నారు సార్. వాళ్ళకి ఏ విధంగా వైద్య సేవలు అందుతున్నాయి సార్? మేడం, వాళ్ళకైతే మంచిగా అందరికీ కూడా మంచిగా వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు, గౌరవనీయ ఎస్పీ గారు, మా డీజీపీ సారు, అందరూ కూడా హోమ్ మినిస్టర్ మేడము, మా ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్ గా సీన్ ఆఫ్ అఫెన్స్ కి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించి వాళ్ళందరికీ కూడా మంచిగా ట్రీట్మెంట్, కొంతమందిని బెటర్ ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం మేడం. సార్, ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అయితే చాకచక్యంగా కూడా స్పందించారని కూడా చాలా మంది అభినందిస్తున్నారు సార్. దానికి మీరేమంటారు? మేడం, ఇమీడియట్ గా జరిగిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ గా రీచ్ అయ్యాం మేడం. రీచ్ అయ్యి మాక్సిమం ఎవరినైతే మనం రిస్క్ చేయగలిగినామో అందరినీ కూడా రిస్క్ చేస్తాం మేడం. అన్ఫార్చునేట్లీ కొంతమంది హెవీగా ఈ ఫైర్ రావడం వల్ల కొంతమంది అక్కడే ఉండిపోయి కింద పడిపోవడం వల్ల వాళ్ళని కొంచెం రిస్క్ చేయలేకపోయాం. అది చాలా బాధేస్తుంది మేడం. థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళినప్పుడు అసలు మంటలు ఎలా ఉన్నాయి అంటే మీరు అక్కడ చాలా మందిని రక్షించారు. ఏ విధంగా ఉంది సార్ పరిస్థితి అక్కడ? అప్పుడు మేము వచ్చేసరికి చాలా దయనీయమైన స్థితిలో ఉంది మేడం. చాలా కేకలు, ఆర్తనాదాలు, పబ్లిక్ చాలా ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. ఆ టైంలో మేము ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి కోఆర్డినేషన్ తో అక్కడికి వెళ్ళేసి మాక్సిమం ఒక 20 members ని కిందకి దించి వాళ్ళందరినీ కూడా రిస్క్ చేసి హాస్పిటల్ పంపించడం జరిగింది మేడం, త్రూ అంబులెన్స్ అండ్ పోలీస్ వెహికల్స్ ద్వారా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.